కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది. నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం, గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం, చేతులుంటాయి పని చేయని సమాజం, కాళ్ళుంటాయి నడవలేని సమాజం. మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది, బాగా అయింది అని మనసులో అనుకునే సమాజం. మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి కానీ పట్టించుకోనటువంటి సమాజం. మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను, ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు. మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం. ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం. మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. మనిషి మృగమయ్యే, ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఏ వనరులనైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, భార్యను చూసి వంక పెట్టడం మొదలు పెట్టాడు, సంబంధాలలో చేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి, ప్రేమానురాగాలు నశించిపోవటం. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం. అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు. సంబంధాలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, ప్రేమలో మార్పు, నిర్వచనాలలో మార్పు, భార్యాభర్తల సంబంధంలో మార్పు, ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం. దీన్నే చావటం అంటారు, దీన్నే చెర అని అంటారు, దీన్నే మరణం అని అంటారు. ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ పెడితే ఒక 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే 6 గంటలు ఉంటుంది, ఇంకా బాగుంటే 9 గంటలో 10 గంటలో ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది, చచ్చిపోద్ది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. మనుషులు అలాగే తయారయ్యారు. జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత, జీవాధిపతితో మనకున్నటువంటి కనెక్షన్ కోల్పోయిన కారణం చేత మనం మూవత్ వా మౌత్ అంటే రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం అనేటటువంటి పరిస్థితి. దీన్నే పాపపు పతన స్థితి అని పిలుస్తారు. మనిషి పతనంలో దిగిపోయాడు, మనిషి జీవోత్సవంలా మారిపోయాడు, మానవ సమాజం జీవోత్సవంలా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, మొదటి రోజు మీరు విన్న సందేశం, దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు. పిలిచాడు, కమ్ అవుట్, ఐల్ గివ్ యూ అ న్యూ నేషన్ అని అన్నాడు. క్రొత్త రాజ్యాన్ని నీకు ఇస్తాను, క్రొత్త దేశాన్ని నీ ద్వారా కడతాను, నీ ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడేలా చేస్తాను. విగ్రహారాధకుడైనటువంటి నీవు ఇప్పుడు బయటికి రా, నిజమైన దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతావు అని అన్నాడు. ఆయన తిరిగాడు, ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ద్వారా చేసినటువంటి ఒడంబడిక, ఆయన ద్వారా చేసినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన ఆయన కంటే ముందు చేసినటువంటి నోవహుతో చేసిన నిబంధన, నేను చంపే దేవుణ్ణి కాదు, నేను రక్షించే దేవుణ్ణి, నేను నాశనం చేసే దేవుణ్ణి కాదు, నేను పునర్నిర్మించే దేవుణ్ణి, నేను నూతన సృష్టిని మొదలు పెట్టాను. ఆ నూతన సృష్టి కార్యం నోవహుతో మొదలైంది, ఆ తరువాత అబ్రహాముతో కొనసాగించబడింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం మన తండ్రి యొక్క అభీష్టం, మన తండ్రికి ఉన్నటువంటి ఆలోచన. ఆయన నిన్ను నన్ను విడుచువాడు కాదు, కన్న తల్లి అయినా విడుస్తుంది, కానీ మానవుడు నన్ను చీదరించాడు, నన్ను చీత్కరించుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి శోధించాడు.
నీళ్లు లేవని శోధించాడు, అన్నం లేదని శోధించాడు, వర్షం పడుతుందని శోధించాడు, వర్షం పడలేదని శోధించాడు. మాకు గోరీలు లేవని ఇడికి తీసుకొచ్చావా అని అడిగాడు. ఎలా తీసుకొచ్చాడు? అబ్రహాముకు చెప్పాడు, 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు ఒక దేశంలో ఉంటారు, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, మరియు దానిని ఏలండి అన్నటువంటి పనిని ఆదాము చేయలేకపోయాడు. కానీ నీ ద్వారా నేను మానవ సమాజానికి మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక రోజు వస్తుంది, ఒక రాజు వస్తాడు, ఆయన ఏల్తాడు, గగనాన్ని చీల్చుకొని వస్తాడు, ఆయన ఏల్తాడు, గాడిద మీద వస్తాడు, ఆయన ఏల్తాడు, ఆయనను హత్తుకున్న వారు యెహోవాకు జనులవుతారు అన్నటువంటి సందేశంతో వస్తాడు. అలా రావటానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఇస్సాకు మరియు యాకోబు కుమారులైనటువంటి ఇశ్రాయేలును 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి, నువ్వు కాదు రాజు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రాజు, ఎవర్రా మీరు రాజులు అని అన్నాడు. అక్కడ రాజుల్లో ముఖ్యంగా వారి పైన ఏలుతున్నది ఎవరు? నీళ్లు, తెగుళ్ళు, లేకపోతే మిడతలు, అలాగే ముసళ్ళు, అలాగే కీయు, అలాగే నక్షత్రం, అలాగే ఇలా 10 రకాలైనటువంటి దేవీ దేవతలు. అన్ని వనరులు, ఏ వనరులైతే ఆనాడు ఐగుప్తు దేశాన్ని ఈనాడు అమెరికా ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సూపర్ పవర్ గా ఉందో, అలా 3500 పైచిలుకు సంవత్సరాల క్రితం ఆ దేశం, లేకపోతే ఐగుప్తు దేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా ఉంటే, ఆ ప్రపంచాన్ని శాసించే దేశంలో ఏ వనరులనైతే వారు దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో అన్నిటినీ మించి అన్ని వనరుల పైన రాజు అయినటువంటి ఫెరో నిలబడి అంటాడు, ఐ యామ్ ద కింగ్, నేను చెప్పినట్టు చేయాలి. అయ్యా పని ఎక్కువైపోతుంది, మా మీద భారం ఎక్కువవుతుంది, ఇంకెక్కువ పెట్టండి రా వీళ్ళకి పని. మనుష్యులుగా భావించలేనటువంటి అధికార దుర్వినియోగం ఉన్నటువంటి రాజ్యం, ఆ రాజ్యం ఎదుట నేను ఒక్క ముసలాయనను పంపిస్తాను. ఆ ఒక్క ముసలాయన ఆయనకి ఏమీ చేత కానట్లుగా 40 సంవత్సరాలు గొర్రెలను మేపించి మరీ పంపిస్తాను. గొర్రెలను మేపించి గొర్రెల్లాగా తయారైపోయిన ఒక ముసలాయన వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ అంటాడు. లెట్ మై పీపుల్ గో అంటాడు, నా ప్రజలను పంపించు అని అంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ జో బైడెన్, నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుని రా బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడతావేంటి? లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో. నో, 10 సార్లు మాటికి మొదటిసారి చెప్పినప్పుడు విననందుకు, రెండవసారి చెప్పినప్పుడు విననందుకు, మూడవసారి చెప్పినప్పుడు విననందుకు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు వాడి కఠినత్వానికే విడిచిపెట్టి, అనగా మరింత కఠినంగా ఉండేట్లుగా వాడిని చేసి, వాడికున్నటువంటి ప్రతి గర్వానికి ఆధారమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ఓడించి వాళ్ళని తీసుకొస్తాడు. ఆరిన నేల మీద సముద్రం 2గా చీలితే వస్తాడు. వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం 2 పాయలవటం. ఈ మానవ సమాజం నూతన సృష్టి కార్యములో మొదలుపెట్టినటువంటి దేవుని చేత పిలువబడినటువంటి సమాజం నడవటం చూస్తాం. ఆ నడిచిన వాడు వెళ్ళిపోయిన తరువాత ఫరో సైన్యం అదే ప్రయత్నం చేయటం. ఐ యామ్ ద కింగ్ అని అనుకున్నటువంటి ఫరో తన యొక్క ప్రజలు ఈ నీళ్లలో పడి చావటం వీళ్ళు చూస్తారు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా, మోషే చేతి మీద ఉన్నటువంటి అహరోను కర్రగా ఆయన వారిని వెంబడించటం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. ఆ ప్రత్యక్షతలు చూపించుకుంటూ తన ప్రజలను, తన రాజ్యమును, లేకపోతే తన రాజ్య నిర్మాణం కోసం, నూతన సృష్టి కార్యం కోసం నడిపిస్తూ బయటకు తీసుకొని వచ్చినటువంటి ఈ మహాదేవుడు, ఆయన ఒక చోట ఆగితే మాకు నీళ్లు లేవు, మాకు తెల్లగడ్డలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు తినడానికి దాన్ని ఏమంటారు మటన్ లేదు, మనకు అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేరు. ఇదే క్వశ్చన్స్, ఇదే నస. ఎందుకు అనంటే వారికి చేయాల్సిందేమీ లేదు. రాత్రి నోరు తెరుచుకొని పడుకుంటే పొద్దునకంతా దేవదూతల ఆహారం పరిచిపెట్టేవాడు దేవుడు.
వేసుకున్న చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు చిన్న